కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ మేపిదేవి మండలం కోసూరు వారిపాలెంలో పింఛన్ లబ్ధిదారుల ఆందోళన 6-7 క్లస్టర్లలో ప్రారంభం కాని పింఛన్ల పంపిణీ గ్రామంలోని 47 మందికి పింఛన్లు పంపిణీ కాకపోవడంతో సచివాలయం వద్ద ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు సర్వర్ సమస్య వల్ల పింఛన్ పంపిణీ ఆగింది. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సమస్య పరిష్కారం అయిన వెంటనే పంపిణీ చేయడం జరుగుతుంది. కోసూరి వారిపాలెం డిజిటల్ అసిస్టెంట్ తుంగల లీలా రామప్రసాద్కు షోకాజ్ నోటీస్ జారీ చేస్తాం. చర్యలు తీసుకునే విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. బయట వాళ్ళు ఎవరు రాలా సార్ కొంచెం అంటే ఇలా ప్రాబ్లం వచ్చింది టెక్నికల్ కంప్లీట్ మీరు సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కోసూరు సీతారామాంజనేయులు. అన్ని సచివాలయం కాడ 6 గంటల నుంచి ఇస్తుంటే పెన్షన్ కోసూరు వారిపాలెం సచివాలయం కాడ 11 అవుతున్నా ఇంత మట్టుకు ఒక క్లస్టర్ ఓపెన్ చేయలేదు, అసలు ఇవ్వలేదు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి 6 గంటల నుంచి 11 వరకు వెయిటింగ్ చేసి కూర్చుని ఎదురు చూస్తున్నారు. ఎవరిస్తారో ఏంటో కాడ తెలియట్లేదు. అసలు వాళ్ళు కూర్చుని ఇబ్బందులు పడుతున్నారు పెన్షన్దారులు. ఇంకా ఇంత మట్టుకు కాడ ఓపెన్ చేయలేదు. దాన్ని అది అధికారులు కూడా వచ్చి ఇంతవరకు చెప్పబోతే వీళ్ళంతా అసలు పెన్షన్ అక్కడ నుంచే మా ఫోన్ మీరు ఎవరికి ఇచ్చారో మాకు తెలియదు. ఆ లాగిన్ పని చేయడానికి వచ్చి ఇక్కడ చెప్పుకోవాలిగా. మీకు నేను 4 సార్లు ఫోన్ చేశా పొద్దున్న బట్టి. కాదండి, నాకు ఒక విషయం చెప్పలే. నాకు లాగిన్ అవ్వట్లేదని చెప్పలా. ఎందుకు అవ్వట్లేదు? విఆర్ఓ గారు అవ్వట్లేదంటే అయ్యాడు, తర్వాత వచ్చి అయ్యాడు. ప్రాబ్లం ఏంటో తెలియదు కదా. మరి ఎలా తెలుస్తుంది? విలేజ్ నువ్వు ఊరోడివే కదా, చెప్పాలి కదా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే ఎలా కూర్చోవాలి కదా. అవునండి, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు రారుగా చెప్తే అదే అన్నా. నేనే చెప్పేసి మీ మీద నువ్వు ఇచ్చేవాళ్ళు అన్నప్పుడు మొత్తం 6-7 క్లస్టర్ గాను డిజిటల్ అసిస్టెంట్ అయిన కి లీలారాం ప్రసాద్ గారిది సర్వరు టెక్నికల్ ప్రాబ్లం అవడం వల్ల అది ఒకటే కొంచెం ఆగింది. ఆ టెక్నికల్ ప్రాబ్లం అవడం వల్ల సమస్య తీవ్రంగానే ఈ 6-7 క్లస్టర్లకి డబ్బులు పంచుతారు, పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారని తెలియజేస్తారు. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆయన అందుబాటులో లేడు అనేది గ్రామస్తుల ఆరోపణ సార్. కనీసం సచివాలయంలో అందుబాటులో లేరు. ఇప్పుడు ఊళ్ళో ఉండి కూడా సరే దానికి సమాధానం ఇవ్వడానికి షోగా నోటీస్ ఇస్తాను, ఎందుకు లేట్లేదు, దాని మీద పై అధికారులు చర్యలు తీసుకుంటారు.